కామారెడ్డిలో కేసీఆర్ రోడ్ షోకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి. బీఆర్ఎస్ అధినేత మరికొద్ది సేపట్లో కామారెడ్డి జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ కామారెడ్డి నియోజకవర్గ కేంద్రం ఈపాటికే ఎక్కడ చూసినా గులాబీ శోభను సంతరించుకుంది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ అధినేత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాక కోసం వేచి చూస్తున్న సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఎక్కడ చూసినా కామారెడ్డి గులాబీ తోరణాలతో ఇదే విధంగా కనబడుతుంది. ముఖ్యంగా నిజామాబాద్ నుంచి నిన్న బహిరంగ సభ, రోడ్ షో, కార్నర్ మీటింగ్ చేసుకున్న అనంతరం బీఆర్ఎస్ అధినేత అక్కడి నుంచి దాదాపుగా మరొక 15 నిమిషాల్లో అక్కడి నుంచి బయలుదేరి జరుగుతుంది. అక్కడి నుంచి గాంధారి ఎక్స్ రోడ్డు, దగ్గి, అదే సదాశివన్ నగర్, టేక్రియాల్ నుంచి ఇటు కామారెడ్డి బైపాస్ నుంచి నేరుగా చేరుకునే ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం మనం నిజాం సాగర్ కూడలి వద్ద ఉన్నాం. నిజాం సాగర్ కూడలి నుంచి బీఆర్ఎస్ శ్రేణులు ఇక్కడకు పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఇక్కడ నుంచి భారీ ర్యాలీగా మనకు రైట్ సైడ్గా కనబడుతున్నటువంటి జేపీ రోడ్డుకు ఉన్నటువంటి చౌరస్తా మీదుగా జేపీ రోడ్డు చౌరస్తాకు బయలుదేరుతుంది. దాదాపుగా వేలాది మందిది స్వచ్ఛందంగా తరలి వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున ఆ రకంగా ఏర్పాట్లు చేశారు బీఆర్ఎస్ శ్రేణులు. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాలు కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, జుక్కల్, అక్కడి నుంచి బాన్స్వాడ నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోచారం భాస్కర్ రెడ్డి, ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీ నుంచి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, అక్కడి నుంచి జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, అదేవిధంగా నిజామాబాద్ ఇక్కడి నుంచి, అదేవిధంగా అక్కడ కామారెడ్డి పట్టణం నుంచి గంపా గోవర్ధన్, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్కు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి రానున్నారు. ఎక్కడ చూసినా గులాబీ శోభను సంతరించుకుంది. మహిళలు, అదేవిధంగా యువకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు ఈపాటికే సిద్ధమయ్యారు. పెద్ద ఎత్తున ఇక్కడ జనాలు వస్తారు కాబట్టి ఆ రకంగా పోలీస్ యంత్రాంగం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ వాతావరణం చల్లబడ్డ నేపథ్యంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాటర్ సదుపాయం, అదేవిధంగా ఇక తగు జాగ్రత్తలు తీసుకొని ఎంత సులువుగా వస్తారో అంత సులువుగా వెళ్లేందుకు ట్రాఫిక్ ను కూడా 4 ప్రధాన రహదారుల గుండా క్లియర్ చేయడం జరిగింది. బాన్స్వాడ, ఎల్లారెడ్డి, జుక్కల్, అదేవిధంగా ఇటు కామారెడ్డి కాన్స్టిట్యూన్సీ సంబంధించి 4 వెహికల్లు 4 ట్రాన్స్పరెంట్ అయ్యే విధంగా ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. ఎంత సులువుగా వస్తారో తిరిగి అంత సులువుగా గమ్యస్థానాన్ని చేరేందుకు వీలుపడే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక బీఆర్ఎస్ అధినేత ఎక్కడికి వెళ్ళినా ఒక జన సముద్రం కనబడుతుంది. ఎక్కడ చూసిన జన ప్రపంచం కనబడుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున జనాలు తరలి వస్తారు. కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగ పార్టీ శ్రేణులు రూట్ డైవర్షన్, ఎన్నికల అధికారులు కూడా ఇటు రూట్ ను క్లియర్ చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ట్రాఫిక్ క్లియరెన్స్, ట్రాఫిక్ గైడ్ లైన్స్ కూడా ఇబ్బంది ఏర్పడకుండా ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో మరో హాఫ్ అన్ అవర్ లో అక్కడ నుంచి నిజామాబాద్ నుంచి నేరుగా ఇక్కడికి చేరుకుంటారు. కాబట్టి పెద్ద ఎత్తున స్వాగత తోరణాలు, అదేవిధంగా బీఆర్ఎస్ అధినేతను చూసేందుకు పెద్ద ఎత్తున జనాలు తరలి వచ్చే ఆస్కారం ఉంటుంది. ఈపాటికే ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో అనేక పథకాలు, అభివృద్ధి ఫలాలు అందుకున్నటువంటి ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తారు. కాబట్టి మహిళలు పెద్ద ఎత్తున ఎక్కడికక్కడే బ్రహ్మరథం పడుతున్నారు. కేసీఆర్ సభలకు జనాలు చూసేందుకు పెద్ద ఎత్తున వస్తున్నారు. కాబట్టి ఆ రకంగా ఆ దిశగా ఇవాళ కామారెడ్డి నియోజకవర్గ కేంద్రం, జిల్లా కేంద్రం ఒక జన సంద్రాన్ని తలపిస్తుందని చెప్పవచ్చు. దాదాపుగా షెడ్యూల్ ప్రకారమే ఈ ప్రాంతానికి చేరుకుంటారు. ఇక్కడ నుంచి జేపీ చౌరస్తాకు చేరుకుంటారు. జేపీ చౌరస్తాలో దాదాపుగా ఒక 20-25 నిమిషాల పాటు బీఆర్ఎస్ అధినేత ప్రసంగిస్తారు. అక్కడి నుంచి బైపాస్ నుంచి నేరుగా మెదక్ సభకు చేరుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి తదనంతరం మెదక్ సభ ఉంటుంది. అక్కడ కూడా ఏర్పాట్లు చేశారు. కాబట్టి షెడ్యూల్ ప్రకారమే సభ ఉంటుంది. ఈపాటికే వాతావరణం జిల్లా కేంద్రంలో చల్లబడ్డది. పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి వచ్చేందుకు 4 నియోజకవర్గాల నుంచి జనాలు తరలి వస్తున్నారు. పెద్ద ఎత్తున ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. మరో గంట సేపట్లో బీఆర్ఎస్ అధినేత ఈ ప్రాంతానికి రానున్న నేపథ్యంలో ఈ ప్రాంతమంతా కేసీఆర్ రాక కోసం ముఖ్యంగా దగ్గి ఎక్స్ రోడ్ చౌరస్తాలో అపూర్వమైన స్వాగతం పలికేందుకు గిరిజనులు పెద్ద ఎత్తున స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. మహిళలు హారతులు పట్టుకొని సిద్ధంగా ఉంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడికి మరికొద్ది సేపట్లో బీఆర్ఎస్ అధినేత రానుండటంతో కామారెడ్డి పూర్తి స్థాయిలో గులాబీమయమని చెప్పవచ్చు. శోభన్. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.